రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అని అంటే గత 40 సంవత్సరాలుగా 1983, 84 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అప్పటి నుంచి జీవన్ రెడ్డి గారు ఈయనతో పని చేయని ముఖ్యమంత్రి లేరు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కాసిగంటి బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఇట్లా చూసుకుంటా పోతే ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత వైఎస్ఆర్ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంతమంది ముఖ్యమంత్రులతో పనిచేసే అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళను ఒక నియోజకవర్గానికి పరిమితం చేసి పార్టీ ఫిరాయింపుల దారిని తీసుకొచ్చి ఆయన భుజాల మీద గండు పెట్టి జీవన్ రెడ్డి గారిని ఒక జగిత్యాల ప్రాంతానికి పరిమితం చేయాలని కోరుకుంటున్న వారు ఎంత విపరీతమైన కుట్ర జరుగుతుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఇది ఏంది అని అంటే దేశంలో 1984 ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు కూడా పార్టీ ఫిరాయించాలనుకున్నా కూడా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ పదవి కానీ ఆ పదవులకు రాజీనామా చేసి దాని తర్వాత ఏ పార్టీలో కానీ బొమ్మని అని చెప్పి రాజీవ్ గాంధీ సిద్ధాంతాలు తీసుకొచ్చారు. దాని తర్వాత పోయినసారి మొన్న ఎంపీ ఎలక్షన్లో భాగంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా పాంచ్న్యాయ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ అన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోస్తూ అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి పాంచ్న్యాయ్ అనేది మేనిఫెస్టోలో పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధాంతం. దాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము తుంగలో దొక్కే విధంగా 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేస్తే మీరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకునే చర్యలు, కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీ, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఏనాటికి కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. అట్లా కానియొద్దు. ఈ 10 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామికంగా రిజైన్ చేసి తీసుకోర్రి. పార్టీ బలోపేత పడితే జీవన్ రెడ్డి గారికి ఎలాంటి నష్టం లేదు. కానీ మీరు చేసే ఈ దిందుడుకు చర్యల వల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం పోతుంది, ఎప్పటికి కూడా రాదు. వేరే రాష్ట్రాలలో అధికారంలోకి రాదు. దీనివల్ల రాహుల్ గాంధీ కానీ, ఏఐసిసి మెంబర్లకు కానీ విపరీతమైన నష్టాలు జరుగుతాయి అని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళను మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారంలోకి పార్టీ ఫిరాయించి మా దగ్గరకు వచ్చినాక మా ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చిన జీవన్ రెడ్డి గారు ఆ భావోద్వేగానికి గురవుడు కాదండి. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలోకి తీసుకున్నారో ఆ రోజే పాంచ్న్యాయ్ సిద్ధాంతానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అని ధ్వజమెత్తడం జరిగింది. ఆ ధ్వజమెత్తిన విషయంలో ఏనాటికైనా జీవన్ రెడ్డి గారు నా ఆటలు సాగనియరు, రేపు నా ఆటలు సాగనియరు అని అనుకున్నారో ఇంకేందో తెలీదు. వీరిని ఏం చేయదలుచుకున్నారు అని అంటే ఆయనను తీసుకొచ్చి ఇది కార్యకర్తలకు బీఫామ్లు ఇవ్వకపోవడం, ఇంకోటి చేసి విపరీతంగా కృంగదీసి కృషించేసి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి కార్యకర్తలకు బీఫామ్లు ఇవ్వకుండా పొమ్మన లేక పొగబెట్టి ఈరోజు ఈ పనిలో వీళ్ళు సఫలం అవ్వచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి అనుభవం ముందు వీళ్ళ అధికార దాహాలు ఎన్ని రోజులు ఈ ఆటలు కొనసాగవు. ఈ రాష్ట్రంలో ఉన్న టీటీడీపీ ముసుగులు ఉన్న కాంగ్రెస్ వాదులు అందరికీ జీవన్ రెడ్డి గారు త్వరలో భరతం పట్టబోతున్నారు. జైత్యాల నియోజకవర్గం నుంచే జైత్యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇది నకిలీ కాంగ్రెస్ అయింది కాబట్టే జీవన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ నుంచి బయటకు పోతున్నారు అని నాలాంటి కార్యకర్తల భావం. జీవనన్న గారి ఈరోజు రాజీనామా అనేది నిజంగా బాధాకరము. 1914లో ఎక్కడ లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా 19లో ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అంటే 4 ఉమ్మడి జిల్లాలకి పెద్దల సభకి ఒకే వ్యక్తి అనే సభ్యులు లేరు, ఎవరు లేరు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి సభాధ్యక్షుగా జీవన్ రెడ్డియే, సభలో ఉన్న వ్యక్తులు కూడా జీవన్ రెడ్డియే. ఉమ్మడి పెద్దల సభని మొత్తం నడిపించిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టడం అనేది నిజంగా బాధాకరము. నిజంగా జీవన్ రెడ్డి గారు 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాది అని భావించాము. నిజంగా ఆ
పార్టీని వీడడం అనేది బాధాకరంగా ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే ఆత్మగౌరవానికి భంగం కలగడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వీడడం జరిగింది. అదేవిధంగా నేను 1914 నుంచి 19 వరకు కూడా మున్సిపల్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. అలాగే 2022 నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. నిజంగా ఇది వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మా సొంత పార్టీ లాగా భావించడం జరిగింది. అది అందుకు ముఖ్య కారణము మేము పుట్టి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనే విధానాలతో అదేవిధంగా జీవన్రెడ్డి గారి ఆశయాలతో ముందుకెళ్ళాం కాబట్టి ఆయన ఆశయాల్లో ముందుకెళ్ళాలని ఇక ముందు కూడా ఆ బాటలో నడవాలని రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే మాది అనడానికి కారణం నా కొడుకు పేరు కూడా రాజీవ్ రెడ్డి అని పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ పేరు మా ఇంట్లో వ్యక్తి మా బాబుకు కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీలో ఒక భావించడం ద్వారానే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఎవరం కూడా మేము అనుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితులకు జీవనన్న గారికి నిజంగా మొన్నటికి మొన్న కాంగ్రెస్ సభ్యత్వాలు మొన్న చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్లో బీఫామ్లు అంటే కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అంటే మా నిజమైన కార్యకర్తలు ఓడిపోయినా కానీ కూడా ఎన్నడూ బాధపడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం రాకపోతే నిజంగా చాలా బాధపడదు. అంటే కాంగ్రెస్ పార్టీ మనది అని భావించడం ద్వారానే ఇలాంటివి జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈనాటి జీవనన్న గారి 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనను చూస్తే మాకే చాలా సిగ్గుచేటుగా ఉన్నది. ఎందుకోనంటే జీవనన్న గారు మేము పుట్టక ముందు నుండి దాదాపు 43 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో తను అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి ఒక మహోన్నతమైన నాయకుణ్ణి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు కొంచెం కూడా చెలించకుండా ఇంత పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నాడు అనంటే అసలు ఏం జరిగింది ఏంటిది అని చెప్పి వాళ్లకు తెలియకుండా జరిగింది అనేది ఏం కాదు, వాళ్లకు తెలిసి అన్నీ జరిగినాయి. కాకపోతే దానికి సొల్యూషన్ చూపలేక వాళ్ళు 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ గారి బాటలో నడిచేటువంటి నిజమైన కాంగ్రెస్ గాంధేయవాది లీడర్ను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సిగ్గుచేటు. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరేమో అనుకుంటున్నారు, ఏదో తొక్కుకుంటా వస్తా మళ్ళీ తొక్కుతా ఇంకేదో తొక్కుతా అని అంటున్నావు కదా, ఈ జగిత్యాల నుండి నీ పతనం ప్రారంభమవుతుందన్నా, నువ్వు రాసి పెట్టుకో. ఈ రోజు నుండి నీ పతనానికే మేము కంకణం కట్టుకొని తిరగకపోతే మేము జగిత్యాల గడ్డ మీద పుట్టినటువంటి నాయకులమే కాదు అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్న సమానులు 42 ఏళ్ళ కాంగ్రెస్ పోరాటంలో ఆయనకు జరిగిన పరాభవానికి చిహ్నంగా నేను మానకొండూరు మండల జెడ్పీటీసీగా, మాజీ జెడ్పీటీసీగా మండల కాంగ్రెస్ పార్టీ 6 పర్వాలంటే 12 సంవత్సరాలు చేసిన ఆయన ఒక 42 సంవత్సరాలు చేసిన పెద్ద ఆయనకే గుర్తింపు లేనప్పుడు మాకు కూడా గుర్తింపు ఉండదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా తీసుకొని ఆయన నౌకరి నిలబెట్టుకోవటానికే తప్ప ఎలాంటి కార్యకర్తలకు పనిచేసే ఉద్దేశం ఆయనకు లేదు, ఆయన చేయడు. దానికే సంఘీభంగం ఇవాళ రిజైన్ చేసినాం. ఆయన పోరాటం ఇక నుంచి ఆగది. కాంగ్రెస్ పార్టీ మొత్తం దిగిపోయేదాకా ఆయన పోరాటాన్ని మేము ఆగనీయం. ఆయనకా ఇప్పుడు నౌకరు అవసరం లేదు. పార్టీ కార్యకర్తలకు లేక ఆయన శ్రమించి ఒక పార్టీ కార్యకర్తకి ఏం దక్కనప్పుడు నాకెందుకు ఈ నౌకరు అనే ఉద్దేశంతో పిసిసి అధ్యక్షుడు వచ్చిన వంశీ చందర్ రెడ్డి
సిడబ్ల్యూసి సభ్యుడు వచ్చినా, రాహుల్ గాంధీ ఫోన్ చేసినా, మరియు ఈ మంత్రి శ్రీధర్ బాబు వచ్చినా కూడా ఆయన వెనుకకు తగ్గలేదు. ఇవాళ కార్యకర్తల నిర్ణయం మేరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జీవన్ రెడ్డి గారు పార్టీ ఇవ్వడం మాకు కూడా బాధగా ఉంది. నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సార్ గారు ఎంబడ తిరుగుతూ జీవన్ రెడ్డి గారితో కలుస్తూ నేను ఇంటర్ అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను వచ్చి జాయిన్ అయినాను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో సార్ కోసం. ఇప్పటికి కూడా సార్ కోసమే మేము వచ్చేసి రావుస్ కమ్యూనిటీ అందరూ వేరు, టీఆర్ఎస్లో అందరూ వేరు. నేను సార్ కోసం మాత్రం ఒక్కనే 20 ఏళ్ళ నుంచి 2005 ఐ థింక్ జూలై ఆ టైంలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 25 ఇయర్స్. పార్టీ విడిచిపెట్టడానికి బాధగానే ఉంది, కానీ మాకు సార్ కంటే గొప్పలు ఎవరూ లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికుంది జగిత్యాల్లో అంటే కేవలం జీవన్ రెడ్డి గారే. ఇవాళ కాంగ్రెస్ పార్టీని జీవనం తీస్తుర్రు వీళ్ళు. ఎవరు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు సీనియర్లు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ గారు కానివ్వండి, మిగతా సీనియర్స్ కానివ్వండి, మన రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, వీళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు అర్థమైతే లేదు. ఎందుకనంటే ఈ 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తిని అద్దనుకుంటున్నాం అంటే మనకు ఎంత పోతుంది మీకు అర్థమైతే లేదు. ఇవాళ నాలాంటి 30-40 ఏళ్ళ పిల్లగాడు జీవన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు అంటే ఆయనకు 75 ఏళ్ళు ఉండవచ్చు, కానీ తన 20 ఏళ్ళ పిల్లగాడు సార్ అనే వ్యక్తి 20 ఏళ్ళ పిల్లగాడు అంతే. ఎందుకంటే అంత చురుగ్గా పనిచేస్తాడు, అంత చురుగ్గా చేస్తాడు. ఇవాళ 6 సార్లు ఓడిపోయాడు, గిన్నిసార్లు బీఫామ్ ఇచ్చినట్టు ఎన్నిసార్లు ఇచ్చారు? వేరే క్యాండిడేట్ మీకు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఒక్క రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒకటే నామినేషన్ ఉంది, జగిత్యాల్లో కూడా ఒకటే నామినేషన్ ఉంది. ఎవరన్నా జీవన్ రెడ్డి గారికి ఆపోజిట్ నామినేషన్ వేశారా? ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఏమన్నా అప్పీల్ కూడా చేసుకోలేదు మాకు టికెట్ కావాలని జగిత్యాల నుంచి. ఎవరన్నా మీకు ఐడియా ఉంటుంది సార్? ఏదైనా కానివ్వండి, ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అలాంటి వ్యక్తిని కించపరుస్తూ విలువ లేకుండా చేస్తున్నందుకు సార్ రాజీనామా చేశారు. సార్ రాజీనామాని ఖచ్చితంగా మేము కూడా రాజీనామా చేస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము కూడా రాజీనామా చేస్తున్నాం. సార్ రాజీనామాని మేము ఆదరిస్తున్నాం. థ్యాంక్ యూ.